గాలిపటం ఆడియో లాంచ్కి విచ్చేసిన అతిథులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కాంటెస్ట్లో విన్నర్స్ని ఇప్పుడు వేదిక మీద పిలిచి వాళ్ళతోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయించబోతున్నాం. సో మీరందరూ చప్పట్లు కొడితే వి హ్యావ్ పాషా అండ్ అఖిల్. ఇవాళ ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే లాంచ్ చేస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది? వాట్స్ ద ఫీలింగ్? ఇలా అడిగితే ఎలా మాట్లాడగలం? అసలు మాట్లాడరావట్లేదా? లేదు, మన క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, ఆయన ఆన్సర్ చాలా చిన్నగా ఉంది. ఆయన చెప్తారు. చెప్పలేనంత హ్యాపీగా ఉంది. చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఓకే, సో ఇద్దరు కలిసి మేము 1 2 3 అంటాం. ఫస్ట్ సాంగ్ లాంచ్ అనాలి. రెడీ 1 2 3 గో. ఫస్ట్ సాంగ్ లాంచ్. మీ చేత సాంగ్ లాంచ్ చేస్తాం, రైట్? సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి రెడీయా? 1 2 3 సెకండ్ సాంగ్ ఆడియో లాంచ్. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్ అయింది. అండ్ ఇందా నుంచి మనం గాలిపటం గాలిపటం అంటున్నాం. అండ్ ఎస్, అసలుకి గాలిపటం, ఈ కథకి గాలిపటం అనే టైటిల్కి ఏంటి సంబంధం? సో గాలిపటం అంటే ఎంతో ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది అండ్ ఎంత టిల్ట్ అయినా అలా గాల్లోకి ఎగురుతూనే ఉంటుంది, రైట్? ఈ టైటిల్ గురించి ఒక ఆయనకి ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. కాన్సెప్టే కాదండి, ఇంటి పేరు, ఆయన ఇంటి పేరే గాలిపటం చేసేసుకున్నారు తెలుసా? సో మీ అందరినీ సరదాగా ఎంటర్టైన్ చేయడానికి ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు గాలిపటాల సుధాకర్. ఆకుచాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. బ్రదర్ నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటాన్ని ఎగిరవేసే వంతు నీదయ్యా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. బ్రదర్ నాగార్జున, గాలిపటం ఎగిరేసే వంతు నీదయ్యా. కమాన్ తీసుకో. Mas! Mas! Mamamas! Mamamas! Ei, mala! థ్యాంక్ యూ. గాలిపటం ట్రైలర్ లాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నవీన్. ఈ సినిమా డైరెక్టర్ నవీన్ నాకు బాగా తెలుసు. షాక్ సినిమా తర్వాత నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నప్పుడు నవీన్ నాకు చాలా స్టోరీ సెట్టింగ్స్ హెల్ప్ చేశాడు. అతను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాడు, లేట్గా రావట్లేదు. ఆల్ ది బెస్ట్ నవీన్. ట్రైలర్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఇందాక వినయ్ గారు అంటున్నారు ఆ కార్ షాట్లో ఇద్దరు కూర్చున్న షాట్ చాలా బాగుంది కదా అని. వినయ్ గారు ఆ షాట్ గురించి మాట్లాడుతున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ సక్సెస్. వెంకటేష్ గారి సినిమా సూపర్ గుడ్ ఫిలిమ్స్. రాజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ఇందా నుంచి అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఎగిరే గాలిపటం అందంగా కనబడుతుంది అందరికీ, బట్ దాని వెనకాల దారం లాంటివాడే రాజా అని. ఇప్పుడు ఈ గాలిపటంకి ఆ వెనకాల దారం లాంటివాడు మా సంపత్. సో సంపత్, నీ రూమ్మేట్, నీ ఫ్రెండ్, నీ టాలెంటెడ్, నీతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తిని నువ్వు అతని సినిమాకి నువ్వు ప్రొడ్యూసర్గా ఉండడం అండ్ ఇట్స్ అ వెరీ 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 గుడ్ క్వాలిటీ. చాలామంది సక్సెస్ వచ్చిన తర్వాత లైక్ చాలామంది నెక్స్ట్ తన ఫ్యూచర్ ఏంటి, తన వెంచర్ ఏంటి అని తన లైఫ్ ట్రావెల్తో వెళ్ళిపోతారు. బట్ అలాంటిది నువ్వు నీ మిత్రుడిని గుర్తుపెట్టుకొని
అతన్ని డైరెక్టర్ చేయడంలో నువ్వు నీ పాత్ర వహించడం ఇట్స్ వెరీ అప్రిషియేట్, వెరీ గుడ్. అండ్ డైలాగ్స్ యాజ్ యూజువల్గా నీ డైలాగ్స్ గురించి చెప్పవసరం లేదు, అదిరిపోయినాయి. ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ అన్నీ అదిరిపోయినాయి. ఆల్ ది బెస్ట్ ఎంటర్. అండ్ టుడే హీరో ఆఫ్ ద ఈవినింగ్ భీమ్స్ ఆల్రెడీ చేసిన అన్ని హిట్ పాటలు నాకు నచ్చినాయి, బాగా నచ్చినాయి. అండ్ ఇందులో వచ్చిన ప్రమోషనల్ సాంగ్ అదిరిపోయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆది, ఒక పెద్ద హీరోలో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆదిలో ఉన్నాయి. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ సూపర్ హిట్ టు గెట్ ఇన్ టు ద బిగ్ స్లాట్. అండ్ నో డౌట్ యూ విల్ మేక్ ఇట్, బికాస్ నటన అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, మంచి కంఠం అవ్వచ్చు, ఇవన్నీ నీకు గాడ్స్ గిఫ్ట్. సో అది ఫ్యామిలీలో ఉంది. అండ్ అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎరికా ఫెర్నాండెస్ అండ్ ద రష్యన్ హీరోయిన్, ఐ డోంట్ నో, కుడెంట్ రిమెంబర్ యువర్ నేమ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గాలిపటం. సంపత్, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే లాస్ ఏంజల్స్ మూవీ మేకర్స్, మీరు లాస్ ఏంజల్స్ వచ్చారో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ సౌండింగ్ లైక్ అన్ ఎన్ఆర్ఐ బ్యానర్. సో ఐ లవ్ యువర్ ప్యాషన్. డెఫినెట్గా చాలామంది ఎన్ఆర్ఐలకి ఈ సినిమా అంటే ప్యాషన్ ఉంటుంది, బట్ యూ కంపెనీ టు ప్రొడక్షన్. సో వెల్కమ్ టు టాలీవుడ్. ఈ సినిమాతో మీరు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గాలిపటం. థ్యాంక్ యూ. సంపత్ నంది టీమ్ వర్క్స్ గాలిపటం 4th సాంగ్ లాంచ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అంతే చెప్పావా? అయితే ఓకే, సాంగ్ చూసేద్దాం, ధూమపానం సాంగ్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి మన స్పెషల్ గెస్ట్ని, ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ని అండ్ అలాగే టెక్నీషియన్స్ని అందరినీ వేదిక మీదకి పిలవబోతున్నాం. అందరికంటే ముందుగా అరోన్ వెరీ వెరీ స్పెషల్ ద సెన్సేషనల్ వివి వినాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. बुलेट लगाओ गुंडेलो सरिकोता रिंगटोन ले लो आवाज मिला के एक साथ बोलो 4 3 2 1 go ये పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం తీగలపై కపడే డాలో వీణా తీగలపై గిటార్ మారో మారో డించక 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 ఏ మ్యాగీ నూడిల్స్ తో బిర్యానీ చెయ్యి ఘాటు తక్కువైతే రేడియో మిర్చి వయ్యి పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం డించక 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 గాలిపటం ప్రొడ్యూసర్ సంపత్ నంది మా అందరికీ బాగా కావాల్సిన వాడు. ప్రొడ్యూసర్గా సడన్గా టర్న్ అయ్యి తన ఫ్రెండ్ కోసం ఒక లాస్ ఏంజల్ టాకీస్తో కలిసి ఈ సినిమాని నిర్మించడం చాలా అభినందించవలసిన విషయం. ఈ పిక్చర్ డైరెక్టర్ గాంధీ కూడా రాజమౌళి గారి దగ్గర చేసేప్పుడు నాకు బాగా పరిచయం. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అబ్బాయిలను ఆటోల్లాగా పోల్చడం చాలా సరదాగా ఉంది. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని, ఈ మ్యూజిక్ చేసిన భీమ్కి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆది పేరు ఎప్పుడు ఏ మ్యాగజైన్లో చూసినా నాకు నా ఆది సినిమా గుర్తొస్తుంది.
అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేద్దాం, టైం వచ్చినప్పుడు చేద్దాం. అందరికీ ముఖ్యంగా ఇందాక ఆ గాలిపటాల సుధాకర్ అని ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు, చాలా కష్టపడి. నాకు చూసి వెంటనే పక్కన హరీష్తో ఉన్న క్రియేటివిటీ, ఆర్ట్ ఇది ఎవరి సొంతం కాదు. ఒక చిన్న గాలిపటాన్ని బేస్ చేసి ఎంత మంచి ఐటమ్ చేశాడు అతను అని అన్నాను. అలా అంత మంచి ఈవినింగ్ బాగా జరిగింది ఫంక్షన్. ఈ సినిమా ద్వారా ఈ తెలుగు పరిశ్రమకు వస్తున్న లాస్ ఏంజల్స్ టాకీస్ వారికి మంచి సక్సెస్ కావాలి. అలాగే సంపత్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు మాట్లాడతారు. ఏం మాట్లాడాలో కూడా అంతు పట్టట్లేదు, అర్థం కావట్లేదు. సంపతన్నతో నాది 12 సంవత్సరాల జర్నీ. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో. ఆ సినిమాకి అన్న డైలాగ్ రైటర్, నేను ఈ పాట రచయితను. ఆ పాటలో ఓయ్ అనే సౌండ్ నచ్చి నన్ను పిలిచారు. అలాగే ఆయనతో ఇప్పుడు 12 సంవత్సరాలు నేను కలిసి ఆయనతోనే ఉంటున్నాను. అందరు అడుగుతారు, సంపతన్న నీకేం చేస్తారు, సంపతన్న నీకేం చేస్తాడు, సంపతన్న నీకేం చేశారు, ఏం చేయలేదు కదా అని. ఇగో ఇంత పెద్ద బహుమతి ఇచ్చారు, గాలిపటం. ఎవరు ఊహించనిది, నేను ఊహించనిది, ఎవరు ఇవ్వలేని గొప్ప బహుమతి ఇచ్చారు. అన్నా జీవితకాలం రుణపడిపోయాను. నాకు ఒక మాట ఇచ్చారు, ఏదో ఒక రోజు నీకు మంచి అవకాశం వస్తుంది, డెఫినెట్లీ నేను కల్పిస్తానని. ఆయన మాట నిలబెట్టుకున్నారు. నా పాటలన్నీ మీకు నచ్చినట్టయితే ఆయన ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాను. మీ అందరికీ ఈ పాటలు నచ్చాయా? మనస్ఫూర్తిగా చెప్పండి. నాకు సౌండ్ సరిపోవట్లేదు. ఈ సినిమాలో పాటలు పాడిన వాళ్ళందరూ లెజెండరీ పీపుల్స్. అందులో శంకర్ మహాదేవన్ గారు, అద్నాన్ సమీ గారు, కైలాష్ ఖేర్ గారు, శ్రేయా ఘోషల్ గారు, జావేద్ అలీ గారు, సూరజ్ గారు, వాళ్ళందరితో పాటు ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన, నా ఆడియోకి చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఈ సినిమాకు సీతారామ శాస్త్రి సార్ పాట రాశారు, భాస్కర్ భట్ల సార్ పాట రాశారు. వాళ్ళు నా సినిమాకు పాట రాయడానికి అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎనీహౌ ఈ పాటలన్నీ మీకు నచ్చి ఈ సినిమా నిలబెట్టి నాకు మున్ముందు మరింత అవకాశాలు రావాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంపతన్నకు, అట్ ద సేమ్ టైం ఈ సినిమాకు పనిచేసిన డైరెక్టర్ గారు నవీన్ గాంధీ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, లాస్ ఏంజల్స్ టాకీస్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా వల్ల ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, తప్పులు జరిగి ఉంటే, పొరపాట్లు జరిగి ఉంటే నన్ను క్షమించమని ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆది నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. సో ఆల్ ది బెస్ట్ ఆది. అలాగే సంపత్తో ఏమైంది ఇవాళ సినిమా నుంచి సంపత్తో మంచి పరిచయం ఉంది, చాలా మంచి రచయిత. సో పాటలు ఎలా రాయించుకోవాలి తనకు బాగా తెలుసు. సో సంపత్ నందికి థ్యాంక్స్. అలాగే నవీన్ గాంధీ గారి ఈ సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్న నవీన్ గాంధీ గారికి, అలాగే భీమ్స్ ఇంతవరకు తోటి రచయిత, ఇప్పుడు సంగీత దర్శకుడిగా జనదిన ప్రవర్ధమానం అవుతున్న భీమ్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నిర్మాతలకి మీ సినిమా మంచి ఓపెనింగ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాలిపటం. I don't know what to say. I am nervous. I have goosebumps looking at everything. I want to especially thank Sampath Garu for having me in this movie. This begins my journey in Tollywood. So I'm looking forward to doing more movies, and thank you again. It is my absolute pleasure to be here tonight with all of you. And first of all, I want to say thank you to all the fans that have come tonight. And the competition winners, a big welcome to you. All the VIP guests and media and press. I also want to thank Sanpat Nandi, Naveen Gandhi, Beams for the amazing music, and everyone who's basically been a part of the film to make it such an amazing journey for us. So thank you to all, and I hope you enjoy the music. Thank you. Thank you, Christina. Thank you very much. భలే ఫ్లోలో వెళ్ళిపోయింది ఆవిడ ఇంగ్లీష్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అని ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా ఆడియో ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్లకి అందరికీ కృతజ్ఞతలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డైరెక్ట్ చేసే ముందు ఒకరోజు సంపత్ పిలిచి, నవీన్ నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు, నేను ప్రొడ్యూసర్ చేస్తున్నాను,
ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం విత్ అవర్ బ్యానర్ ఓన్లీ అన్నాడు. దట్ డే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం వేసింది. అక్కడి నుంచి మేము ఈ ప్రాజెక్ట్ మీదే పనిచేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు సంపత్ గారు. బట్ మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోం, దట్ మచ్ ఆఫ్ థికెస్ట్ ఫ్రెండ్షిప్. బట్ ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్ యూ సంపత్, ఫస్ట్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ మాతో పాటు ఈ ప్రొడక్షన్ హౌస్, ఇంకొక ప్రొడక్షన్ హౌస్ ఉంది, దట్ ఈస్ ఎల్ఏ టాకీస్. సో ఎల్ఏ టాకీస్ కిరణ్ గారికి, విజయ్ గారికి కూడా థ్యాంక్స్ అండి. ఏ రోజు కూడా ఎప్పుడు మీరు ఏం క్వశ్చన్ చేయలేదు, జస్ట్ డౌట్లు అడిగేవాళ్ళంతే. ఏ రోజు కూడా మా దానికి అడ్డుపడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దట్ ఈజ్ అవర్ హీరో ఆది గారికి. కథ విన్న వెంటనే ఆది గారు కథ బాగుంది నవీన్, కానీ ఇప్పటివరకు నేను చేయలేదు, ఇవన్నీ ఎప్పుడు ఈ క్యారెక్టర్ చేయలేదు, బట్ నేను చేస్తాను, టిపికల్ క్యారెక్టర్ ఇది, నేను ఎంతవరకు చేయలేదు, డెఫినెట్గా నేను చేస్తానని చెప్పేసి విన్న వెంటనే ఇమీడియట్గా చేయడానికి ఒప్పుకున్నారు. సో ఆది గారికి థ్యాంక్స్, అలాగే సాయి కుమార్ గారికి కూడా. సో ఆన్సెట్లో కూడా ఆది గారిని కొద్దిగా విసిగించాను. సో ఫర్దర్ దానికి కూడా కొద్దిగా సారీ అది. అండ్ మా హీరోయిన్స్ కూడా సారీ చెప్పాలి, ఎందుకంటే చాలా విసిగించాను కాబట్టి మీరేమనుకోవద్దండి. సో ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ. ఓకే. అలాగే ఈరోజు దిస్ ఫంక్షన్ బిలాంగ్స్ టు బీమ్స్. సో బీమ్స్ గురించి చెప్పాలి, కాకపోతే బీమ్స్ ముందే మాట్లాడేశాడు మొత్తం, తను ఏం మాట్లాడాలంతా. సో బీమ్స్, థ్యాంక్ యూ బీమ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ట్యూన్స్ ఇచ్చావు, ఈ ఆడియో డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఫ్యూచర్లో నువ్వు బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. థ్యాంక్ యూ వెరీ మచ్ బీమ్స్. అండ్ ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. 2 రాష్ట్రాల నుంచి వచ్చిన మీ అందరికీ డబల్ నమస్కారం. ముందుగా ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు గాలిపటం, నేను చేసినవి 2 సినిమాలండి. 2 సినిమాల తర్వాత ప్రొడక్షన్ అనగానే చాలామంది ఎందుకు నీకు ఈ సందర్భంలో ఒక పక్క పెద్ద సినిమా, ఇంకో పక్క ఈ సినిమా బరువుగా ఉంటుంది అని అన్నారండి. నేను ఈ సినిమాని బరువుగా ఫీల్ అవ్వలేదు, బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమా నేను నా స్నేహితుల కోసం చేశానండి. స్నేహితుల కోసం, నేను కష్టంలో ఉన్నప్పుడు నా పక్కన నిల్చొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి అండగా నిలబడాలనుకున్నాను. ఈ సినిమా చేశానండి. గాలిపటం సినిమా చాలా బోల్డ్గా ఉంటుంది. ఈ సినిమాలో డ్రామా, మెలో డ్రామా, హై డ్రామా లాంటివి ఏమి ఉండేవండి. ఏం చెప్పినా స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ సినిమా ఒక ఐటీ పీపుల్ అందరికీ ఒక వీకెండ్లా ఉంటుంది. జనరల్గా చూసే యూత్ అందరికీ ఒక పండగలా ఉండబోతుంది. మీ అందరికీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, వాళ్ళందరూ తలెత్తుకునేలాగా, వాళ్ళ గౌరవం రెట్టింపయ్యేలా ఈ సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతున్నాను నేను. అండ్ ఫైనల్గా నా పార్ట్నర్స్, లాస్ ఏంజలస్ టాకీస్ స్థాపించి ఈ సినిమా ఇలా స్టార్ట్ అవ్వడానికి, మీ ముందుకు ఇలా రావడానికి కారణమైన వ్యక్తులు విజయ్ గారు, కిరణ్ గారు అండి. ఈ సినిమా ఎంత రేంజ్ సక్సెస్ అయినా దానికి కంప్లీట్, దానికి రెస్పాన్సిబిలిటీ కావచ్చు, దాని వెనకాల ఉన్నది మాత్రం వాళ్ళిద్దరేనండి. ఈ సినిమా ఏదైనా తప్పు జరిగితే మాత్రం ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇది మీ అందరికి సభాముఖంగా చెప్తున్నానండి. అండ్ ఇంకా ఫైనల్లీ నేను ఏ సినిమా చేసినా, ఎన్ని సినిమాలు చేసినా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మీ అందరూ ఎప్పుడు నా వెన్నంటి ఉన్నారండి. తప్పకుండా మీ విషెస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అతిథులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ మా ధన్యవాదాలండి. ఇది లాస్ ఏంజల్స్ టాకీస్ మొదటి సినిమా. సంపత్ నంది టీమ్ వర్క్స్తో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ మూవీ ఆది గారికి ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అండి. సో అందులో ఏ డౌట్ లేదు. ప్లస్ ఇది గ్యారంటీ హిట్. అది ఏ రేంజో తెలియదు కానీ గ్యారంటీ హిట్ సినిమా. మీడియా ప్రతినిధులందరూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎవ్రీబడి, సోషల్ మీడియా, ఎవ్రీబడి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇలాగే మిమ్మల్ని ఇంకో 100 ఫంక్షన్లకు పిలవాలని, పిలిచేలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆది ఈ సినిమా నాది అని తను ఫస్ట్ డే రోజు నుంచి కూడా తను మనసు పెట్టి, తన ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని, తప్పకుండా తను పెట్టిన హార్డ్ వర్క్ దానికి ఫలితం ఉంటుందని చెప్తున్నాను. నిజంగా ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వస్తే కనుక ప్రతి సంవత్సరం తనతో ఒక సినిమా చేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.
ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ ఇంత ప్లాన్డ్గా చేసిన సంపత్ నంది టీమ్ వర్క్స్కి, అలాగే వచ్చిన నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆబ్వియస్లీ నా బ్రదర్స్ వెనకాతలు చాలామంది ఉన్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా హెస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. గాలిపటం అనే సినిమా నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలింగా మిగిలిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమా చేసినందుకు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాను, డైలాగ్స్ దగ్గర నుంచి అంతా. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నేను చేశాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్, మై డైరెక్టర్ నవీన్ గాంధీ, ఫర్ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అండి. అండ్ ఇంతవరకు నేను ఎప్పుడు కొత్త డైరెక్టర్తో చేయలేదు, ఇదే నా ఫస్ట్ ఫిలిం. సో నవీన్ గాంధీతో చేయడం అండ్ ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ మా కెమెరామ్యాన్ బుజ్జి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు. అండ్ అలాగే మా హీరోయిన్స్, మై కోస్టార్స్ క్రిస్టినాకి, ఎరికాకి, అండ్ నాతో పాటు కలిసి చేసిన నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అండ్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమాకి అసలు ఈరోజు ఆడియో రిలీజ్కి వస్తే అసలైన హీరో బీమ్స్. తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సినిమాతో బాగా కనెక్ట్ అయ్యే మ్యూజిక్. రేపొద్దున మీరు సినిమా చూస్తే ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు సాంగ్స్తో. అండ్ 100% ఆల్రెడీ ప్రమోషనల్ సాంగ్ చాలా మంచి హిట్ అయింది. సో ఐ థ్యాంక్ బీమ్స్. అండ్ బీమ్స్తో ఇంకా ఫర్దర్గా కూడా చేస్తాను. అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్స్ చేయాలి బీమ్స్తో. సో నెక్స్ట్ ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయితే ఉండే బెనిఫిట్స్ మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే సంపత్ గారు ఈ సినిమాని ఎంత కేర్ తీసుకున్నారో మా టీం అందరికీ ఈజ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. అండ్ ఐ విష్ సంపత్ గారు మీరు సినిమాలు తీయాలి. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎలాగో తీస్తారు, ప్రొడ్యూసర్గా ఇది మీ ఫస్ట్ ఫిలిం. సో ఇంక మీరు ఫర్దర్గా కూడా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ సంపత్ గారి గురించి ఆయన డైలాగులు చాలా బాగా రాస్తారు, ఇది మనందరికీ తెలుసు. బట్ హీఈస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు నిజంగా అంత ఆయనకంటే చిన్నోడిని, బట్ హీస్ బిహేవియర్ కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయన అప్రోచ్ కానీ, ఇట్స్ నిజంగా ఇండస్ట్రీకి ఒక వండర్ఫుల్ డైరెక్టర్ సంపత్ గారు. నౌ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక ఒక బ్రదర్ లాంటి ఒక వ్యక్తి అని చెప్పచ్చు ఇప్పుడు. సో హీస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాం. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ అండి.